Okay, now we'll see intensity distribution in the diffraction pattern due to single slit. That is our next discussion. We have seen intensity is equal to I naught sin alpha by alpha whole square. Principal maximum. This is principal maximum. That means in last class I have shown you the diffraction pattern due to single slit. In a red color lo oka pattern chupetna chudandi, central bright fringe. Let me show you once again. Oh, అయినా ఒక్క నిమిషం. This one. ఇది సెంట్రల్ బ్రైట్ ఫ్రింజ్, ఇది ఫస్ట్ ఆర్డర్ బ్రైట్ ఫ్రింజ్, సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమా అంటారు. ఫస్ట్ ఆర్డర్ మ్యాక్సిమా, సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమా, థర్డ్ ఆర్డర్ మ్యాక్సిమా, మధ్యలో ఉన్న వాటిని మినిమాస్ అంటారు. మినిమాస్ అన్ని కూడా డార్క్. ఫస్ట్ ఆర్డర్ మ్యాక్సిమా కంటే సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ తక్కువ ఉంది, సెకండ్ ఆర్డర్ మ్యాక్సిమా కంటే థర్డ్ ఆర్డర్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ తక్కువ ఉంది. మన డిస్కషన్ ఏంటంటే ఎక్కడ ఈ ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఉంటుంది, ప్రిన్సిపల్ మ్యాక్సిమా ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఏ పాయింట్ దగ్గర ఉంటుంది, ఎంత ఉంటుంది, మినిమా పాయింట్స్ ఎక్కడ ఉంటాయి. అంటే ఈ ఈ ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది, ఈ టీటా మీద డిపెండ్ అవుతుంది. ఈ P1 అనే పాయింట్ దగ్గర కండిషన్ బ్రైట్ ఫ్రింజ్ కండిషన్ అయితే ఫస్ట్ ఆర్డరా, సెకండ్ ఆర్డరా, థర్డ్ ఆర్డరా. ఈ P1 అనే పాయింట్ దేని మీద డిపెండ్ అవుతుంది, టీటా మీద డిపెండ్ అవుతుంది. ఏ యాంగిల్ దగ్గర డీవియేట్ అయినప్పుడు ఏ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది అనేది డిస్కషన్ ని మనము ఇప్పుడు చూడబోతున్నాం. ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ లో చూస్తున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్ మాక్సిమం మీన్స్ ద మాక్సిమం ఇంటెన్సిటీ. సింప్లీ ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ ఈక్వేషన్. I is equals I naught sin alpha by alpha whole square. This is our equation. If this one is maximum, intensity becomes maximum. This I is derived from R. I is equal to R square. ante kada. A sin alpha by alpha eppudu maximum aithe appudu dini square maximum ante R square maximum aitadi, intensity maximum aitadi. So I am considering this equation. R is equal to A sin alpha by alpha. I am rewriting this as R is equal to A by alpha multiplied by sin alpha. Sin alpha can be written as this. మీరు mathematics లో చూస్తారు, sin function sin x is equal to x minus x cube by 3 factorial plus x to the power of 5 by 5 factorial minus x to the power of 7 by 7 and so on. This is mathematical denotation of a sinusoidal wave, sin function. Okay, ade cos kaite 1 plus alpha 1 minus alpha square by 2 factorial plus alpha to the power of 4 by 4 factorial అట్లుంటది. ఇది sinusoidal కి సంబంధించి. sin alpha బదులు నేను ఇది రాసిన. ఓకే, ఇక్కడ a by alpha లో ఆల్ఫాను లోపలికి తీసుకుపోతే ఏమైంది, నెక్స్ట్ స్టెప్ a 1 minus alpha square by 3 factorial plus alpha to the power 4 by 5 factorial minus alpha to the power 6 itla ayindi. Alpha is very small value and alpha small value kabatti pi sin theta by lambda kada. Alpha ante pi sin theta by lambda. ఈ విషయం గుర్తుండాలి మీకు. alpha is equal pi sin theta by lambda. theta value నే తక్కువ, sin theta value చాలా తక్కువ. దాన్ని మనం లాంబ్డా తో వేవ్ లెంత్ తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్ఫా వాల్యూ చాలా తక్కువ. ఆల్ఫా వాల్యూనే ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్ స్క్వేర్ చేస్తే ఇంకా తక్కువ అవుతుంది ఆ వాల్యూ. ఆ వాల్యూను మనం మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు ఈ టర్మ్స్ అన్ని. ఓకే, లేకపోతే ఇంకో వర్డ్స్ లా ఈ మొత్తం ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్ ఈ మొత్తం టర్మ్స్ లో బిగ్గర్ వాల్యూ ఇది ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టోరియల్. దీన్ని ఏం చేస్తున్నాం మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. దీని వాల్యూ ఎంత తక్కువ అయితే ఈ ఆర్ వాల్యూ అంత ఎక్కువ అవుతుంది. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అడగండి.
ఆల్ఫా వాల్యూ తక్కువ అంటే ఆల్ఫా స్క్వేర్ వాల్యూ ఇంకా తక్కువ, ఆల్ఫా టు పవర్ ఆఫ్ 4 వాల్యూ వెరీ వెరీ మైన్యూట్ వాల్యూ ఇవన్నీ కూడా, ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా. కాబట్టి వీటన్నిటిని నేను నెగ్లెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఏ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ బై 3 ఫ్యాక్టర్. ఇది 0 అయితే నాకు ఆర్ వాల్యూ మాక్సిమం అవుతుంది, అంతే కదా. ఇది 0 అయితే ఆర్ వాల్యూ మాక్సిమం అవుతుంది నాకు. ఇది 0 కావాలంటే ఏం కావాలి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 కావాలి. సో వెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, when alpha is equal to 0, then this R becomes more. That means then principal maximum happens. ఇక్కడ మనకు డౌట్ వస్తుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇక్కడనే చెప్పొచ్చు కదా సార్ మీరు అని అంటే ఇక్కడ డౌట్ వస్తుంది. ఎందుకు ఈ ఫంక్షన్ అంతా తీసుకున్నామంటే ఒకసారి చూడండి. సైన్ 0 వాల్యూ ఎంత, 0. 0/0 we cannot define. డైరెక్ట్ గా మీకు అట్లా చూసి అర్థం కాదు. సైనసైడల్ ఫంక్షన్ తీసుకుంటేనే అర్థమవుతుంది. కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి మనము ఎప్పుడు మాక్సిమం అవుతుంది, సైన్ ఆల్ఫా వాల్యూ 1 అయితే అక్కడ అని డైరెక్ట్ గా చెప్పలేము మనం. ఓకే, దట్ ఈస్ వై వి కన్సిడర్ దిస్. ఇంకో రీజన్ కూడా ఉంది, అది నేను తర్వాత చెప్తా. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఆర్ వాల్యూ మాక్సిమం అవుతుంది అండ్ హైయెస్ట్ ఇంటెన్సిటీ హ్యాపెన్స్ దేర్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడైతుంది అంటే పై సైన్ థీటా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు. లాంబ్డా ఈ పై వీటన్నిటికి వాల్యూస్ ఉన్నాయి, ఇటు తీసుకొస్తే మనకి ఏమవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0, పై ఈ సైన్ థీటా బై లాంబ్డా ఇటుపోతే పై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 0, పై ఇటు వస్తే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడైతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. థీటా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు మళ్ళీ ఒక్కసారి బ్యాక్ పోతున్నా నేను. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడే కదా మనం చెప్పుకుంది కూడా ప్రిన్సిపల్ మాక్సిమం అని. ప్రిన్సిపల్ సాధ్విక, ఓకే, అనటేషన్ వస్తుందా మనం చూసుకోండి. ఓకే, ప్రిన్సిపల్ మాక్సిమం ఇక్కడ 0, థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వస్తుంది ప్రిన్సిపల్ మాక్సిమం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, దాన్నే మనము ఇక్కడ డిరైవ్ చేసినాం ఇప్పుడు. ఓకే, సో ఇది థీటా ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ప్రిన్సిపల్ మాక్సిమం, దీన్నే మాక్సిమం వస్తుంది, దీన్నే ప్రిన్సిపల్ మాక్సిమం అన్నాం. నెక్స్ట్ మినిమం ఇంటెన్సిటీ పొజిషన్స్ ఎక్కడ వస్తాయి. మినిమం ఇంటెన్సిటీ అంటే ఏంది, డార్క్ ఎప్పుడు వస్తుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడైతుంది, సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే వస్తుంది. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 0 ఎప్పుడైతుంది, ఆల్ఫా వాల్యూ ప్లస్ ఆర్ 180 ఆర్ మైనస్ 180, పై 2π 3π 4π ప్లస్ ఆర్ మైనస్ ఈ అన్ని వాల్యూస్ వచ్చినప్పుడు మనకు ప్లస్ ఆర్ మైనస్ ఎంపై. దీని అంతటిని నేను జనరలైజ్ చేస్తున్నా. వీటన్నిటిని ప్లస్ ఆర్ మైనస్ పై ఉన్నప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ 2π అయినప్పుడు 0 అవుతుంది, అక్కడ కూడా డార్క్ ఏర్పడుతుంది 3π. వీటన్నిటి ఏం చేస్తాను నేను, ప్లస్ ఆర్ మైనస్ ఎంపై అంటున్నా. ఎం ఈజ్ ఈక్వల్ 1 2 3 అండ్ సో ఆన్. ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు తప్ప, దాన్ని ఫోకస్ చేయాలి మనం. ఎం ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది, ప్రిన్సిపల్ మాక్సిమం వస్తుంది. ఎం ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 ఏదైనా కూడా అక్కడ మనకు మినిమం ఇంటెన్సిటీ పొజిషన్స్, డార్క్ ఫ్రింజెస్ ఫామ్ అవుతాయి. ఎం ఆల్ఫా అంటే ఏంది మరి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఎంపై కదా. ఆల్ఫా అంటే ఏంది, పై సైన్ థీటా బై లాంబ్డా మనకు తెలుసు. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే పై సైన్ థీటా బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ ఎంపై. ఇక్కడ పై గెట్స్ క్యాన్సిల్డ్ అవే and we get E sin theta is equals plus or minus m lambda. E sin theta is equals plus or minus m lambda. E అంటేనేమో స్లిట్ విడ్త్, theta is the angle of deviation. అయినప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ అవుతాయి, మినిమం ఇంటెన్సిటీ పొజిషన్స్ ఫామ్ అవుతాయి. ఓకే, ఐఎమ్ మూవింగ్ ఫర్దర్. ఏదైనా డౌట్ వస్తే అక్కడనే అడగాలి. ఇక్కడ ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్. ఎం ఈజ్ ఈక్వల్ 1 2 3 అయినప్పుడు ఓకే, ఎం ఈజ్ ఈక్వల్ టు 0 మాత్రం నాట్ అడ్మిషబుల్. ఎందుకంటే ఎం ఈజ్ ఈక్వల్ 0 దగ్గర ఏముంది, ప్రిన్సిపల్ మాక్సిమా, దానికి ఒక్కడికి సపరేట్. ఓకే, నెక్స్ట్ సెకండరీ మాక్సిమా అంటే మనకు ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే మనం ఈ ప్రిన్సిపల్ మాక్సిమా చూడండి, విడ్త్ ఎక్కువ ఉంది, ప్రిన్సిపల్ మాక్సిమా విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 0 ప్లేస్ లో యాక్చువల్ ఎం ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు మినిమా కండిషన్ ఇక్కడ డార్క్ ఉండాలి, కానీ ప్రిన్సిపల్ మాక్సిమం విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు ప్రిన్సిపల్ మాక్సిమా కండిషన్ చూసినాం మనం. తర్వాత ఇక మినిమాస్ అంటే ఇది ఫస్ట్ మినిమా m is equal to 1, m is equal to 2, m is equal to -1, m is equal to -2, m is equal to -3. డార్క్ మీద రాస్తున్నా చూడండి నేను. డార్క్ ఇట్ సైడ్ m is equal to +1, m is equal to +2, +3. ఇప్పుడు మనం వచ్చిన కండిషన్ m is equal to e sin theta is equal to ± m lambda వచ్చింది కదా. ఆ కండిషన్ లో ఇవి రాస్తే ఈ సెంటిటీ ఇస్ ప్లస్ ఆర్ మైనస్ లాంబ్డా, ఇవి మినిమం కండిషన్స్, డార్క్ కండిషన్స్. ఆ డార్క్ కండిషన్స్ వచ్చినాయి మనకు. ప్రిన్సిపల్ మాక్సిమా కండిషన్ వచ్చింది, డార్క్ కండిషన్స్ వచ్చినాయి. ఏ యాంగిల్ దగ్గర డార్క్ వస్తుందని తెలిసింది. కానీ ఈ మాక్సిమాల గురించి దీన్ని ఏమంటాము, ఫస్ట్ ఆర్డర్ మాక్సిమా, సెకండ్ ఆర్డర్ మాక్సిమా, థర్డ్ ఆర్డర్ మాక్సిమా, ఈ మాక్సిమాల గురించి ఇంకా రాలేదు మనకు. సో వి నీడ్ టు డిస్కస్ దోస్ మాక్సిమా ఆర్ నోన్ యాజ్ సెకండరీ మాక్సిమా. సెంటర్ లో ఉన్నదాన్ని ప్రిన్సిపల్ మాక్సిమా అంటాం, మిగిలిన వాటన్నిటి సెకండరీ మాక్సిమా అంటాం. సెకండరీ మాక్సిమా వాల్యూ ఎట్లా వస్తుంది అని అంటే, ఏ యాంగిల్ దగ్గర ఉన్నది వస్తుంది అని అంటే, మీరు మ్యాథమెటిక్స్ లో మాక్సిమా మినిమా కండిషన్స్ అని చదువుకుని ఉంటారు. మ్యాథమెటిక్స్ లో మాక్సిమా మినిమా కండిషన్స్ అని di/d∝ is equal to 0 అయినప్పుడు, I అంటే ఇది మనం ఒకసారి చూద్దాం. ఇఫ్ I is equal to I0 sin α/α is whole square, then where the maximum intensity occurs, మన మ్యాథమెటిక్స్ లో డిఫరెన్షియేషన్ లో ఇది చెప్పుకుంటాం, మాక్సిమం మినిమా కండిషన్స్ అని చెప్పుకుంటాము. మాక్సిమం ఎప్పుడు ఫామ్ అవుతుంది అని అంటే di/d∝, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా 0 అయినప్పుడు అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ di/d∝ చేస్తాను. నేను సెకండరీ మాక్సిమా కొరకు ఆ పని చేస్తున్నాను. నేను I is equal to I0 a sin α/α whole square కదా. ఓకే, I is equal to 0 కావాలి కదా. di/d∝, I is equal to I0 sin α/α whole square. I0 అంటే a square కదా. I0 అంటే a square. I0 a square sin α/α whole square is equal to 0. దీన్ని డిఫరెన్షియేషన్ చేసిన నేను. a square కాన్స్టెంట్ కాబట్టి ముందుకు రాసిన, sin α/α whole square with respect to alpha కాబట్టి 2 multiplied by sin α/α, differentiation of sin α/α, d by differentiation of u by v ఫార్ములా, ఇక్కడ బ్రాకెట్ ఫార్ములా రాసిన చూడండి. ఇంకో ఈ ఫార్ములాని యూజ్ చేసి అంటే v du minus u dv, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ yx' minus xy'. మీకు డిఫరెన్షియేషన్ తెలుసు కాబట్టి ఈ d/d∝ ఆఫ్ sin α/α ఇది వస్తుంది, ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ sin α/α స్క్వేర్. ఓకే, వీటిని రీఅరేంజ్ చేస్తే ఈ a స్క్వేర్ ఇటు పోతుంది 0, 0/a² 0, ఈ 2 sin α/α కూడా ఇటు వచ్చి 0 అయిపోతుంది. ఈ ఆల్ఫా స్క్వేర్ మల్టిప్లై 0 అవుతుంది. లాస్ట్ మిగిలింది మనకు ఆల్ఫా కాస్ ఆల్ఫా మైనస్ sin α ఇజ్ ఈక్వల్ 0. అంటే ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ sin α, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ tan α. ఇగో దీన్ని రీఆర్గనైజ్ చేస్తే మనకు ఈ ఈక్వేషన్ వచ్చింది, ఆల్ఫా ఇజ్ ఈక్వల్ tan α. అంటే ఆల్ఫా వాల్యూ tan α వాల్యూ ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో ఆ ప్లేసెస్ లో మనకు సెకండరీ మాక్సిమా అనేది కనబడుతుంది. మరి ఆల్ఫా వాల్యూ tan α వాల్యూ 0 ఎక్కడైతే తెలుసుకోవాలనే కోసం మనం ఏం చేస్తామంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తాం. నేను డైరెక్ట్ గ్రాఫ్ చూపెట్టకుండా మీకు ఒక్కసారి గ్రాఫ్ గీసి చూపెడతాను చూడండి. ఇంకా ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. నేను ఏం చేస్తున్నా అంటే ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు tan α ఎప్పుడైతుంది అనడానికి నేను ఏం చేస్తున్నా అంటే రెండు ఈక్వేషన్స్ తీసుకుంటున్నా. y ఇజ్ ఈక్వల్ ఆల్ఫా ఒక ఈక్వేషన్, y ఇజ్ ఈక్వల్ tan α ఒక ఈక్వేషన్. y ఇజ్ ఈక్వల్ tan α. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ tan α కదా, ఇజ్ ఈక్వల్ టు y అనుకుంటున్నాను నేను. ముందు y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కన్సిడర్ చేస్తా. y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, x యాక్సిస్ మీద ఆల్ఫా, y యాక్సిస్ మీద y తీసుకుంటున్నాను నేను. x ఈజ్ ఈక్వల్ టు y అయిన పాయింట్ 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 1, 2 ఈజ్ 2 అంటే y వాల్యూ 2 ఆల్ఫా వాల్యూ 2 అయిన పాయింట్. ఇట్లా వీటన్నిటిని కలిపితే నాకేమొస్తుంది అని అంటే y ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కర్వ్
ఆ ఆరిజిన్ గుండా పోయేటువంటి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. 45 degrees యాంగిల్ చేస్తూ ఈక్వల్ గా రావాలి. అది వచ్చింది అనుకోండి, ఒక కర్వ్ వస్తుంది. ఇది y ఈక్వల్ టు ఆల్ఫా. y ఈజ్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా అంటే ఏంది? టాన్ కి కర్వ్ గీయాలి. ఇప్పుడు మనం y ఈజ్ ఈక్వల్ టాన్ ఆల్ఫా, టాన్ 0, టాన్ 30, టాన్ 43, టాన్ 60 ఇట్లుంటాయి కదా. ఆ వాల్యూస్ అన్ని గీసినటువంటి ఎంత? 0. టాన్ 90 వాల్యూ ఎంత గుర్తుందా? ఇట్లా ఒక వాల్యూ వస్తుంది, ఇన్ఫినిటీ. ఇట్లా ఒక, అంటే నేను ర్యాండమ్ గా గీస్తున్నామా, ఈ మౌస్ సరిగ్గా పట్టుకొని గీరాదు, మీకు డైరెక్ట్ ఫిగర్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతుందని ఇట్లా గీసిన. అర్థమైంది కదా? ఈ లైన్స్ ఏమో y ఈక్వల్ టాన్ ఆల్ఫా, ఈ లైన్స్ ఏమో y ఈక్వల్ టు ఆల్ఫా. ఈ రెండు ఈక్వల్ అంటున్నాం మనం. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మనకు కావాల్సిన వాల్యూ అన్నట్టు. ఇంటర్సెక్షన్ పాయింట్స్ మనకు కావాల్సినటువంటి వాల్యూ. ఒక్కసారి నేను డైరెక్ట్ గ్రాఫ్ అయిపోయిన తర్వాత ఫిగర్ మీకు చూపెడతా. ఇప్పుడు నేను దిస్ ఇస్ y ఈక్వల్ టు ఆల్ఫా, దీస్ లైన్స్ ఆర్ y ఈక్వల్ టాన్ ఆల్ఫా. టాన్ 90 దగ్గర వేసరికి ఇన్ఫినిటీ కావడం ఇవంతా ఉంటుంది కదా. ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయి, ఈ పాయింట్ π/2 దగ్గర ఈక్వల్ అవుతుంది, అది ఇంటర్సెక్ట్ అవుతుంది రెండు కూడా. ఇక ఇక్కడ 3π/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఆ లైన్ ఈ లైన్ 3π/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈ లైన్ 5π/2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇట్లా ఆ పాయింట్స్ దగ్గర మనకు సెకండరీ మ్యాక్సిమా అనేది ఫామ్ అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 ±3π/2 ±5π/2 ఆ వాల్యూస్ దగ్గర మనకు సెకండరీ మ్యాక్సిమా అని ఫామ్ అవుతాయి. ఈ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ మనం గ్రాఫికల్ గా చూపెడితే ఇట్లా చూపెట్టాలి. సెంటర్ లో రైట్ ప్రిన్సిపల్ మాక్సిమం ఫామ్ అవుతుంది. π, 2π, 3π చూసినాం కదా. అక్కడ ఏమైంది? డార్క్ ఫ్రింజ్ ఫామ్ అయినాయి. ఇంతకుముందు చూసినాం మనం, డార్క్ ఫ్రింజ్ ఫామ్ అయినాయి. వీటి మధ్యన 3π/2 5π/2 ఆ వాల్యూస్ దగ్గర మనకు మళ్ళీ సెకండరీ మ్యాక్సిమం కనబడ్డాయి. ఇంటెన్సిటీ ఫస్ట్ ఇది పైకి ఎందుకు ఉంది అని అంటే, మనము ఇది చూసినాం కదా, ఇంటెన్సిటీ రాను తగ్గుతా ఉంది. దాన్ని చూపెట్టడానికి కోసం ఈ గ్రాఫ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రా ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ డ్యూ టు డైఫ్రాక్షన్ డ్యూ టు సింగిల్ స్లిట్ అంటాడు. అప్పుడు ఇంటెన్సిటీ ఫస్ట్ ఆర్డర్ కంటే సెకండ్ ఆర్డర్ ఇంటెన్సిటీ తక్కువ, సెకండ్ ఆర్డర్ కంటే థర్డ్ ఆర్డర్ ఇంటెన్సిటీ తక్కువ. ఏ పాయింట్స్ దగ్గర డార్క్ అవుతుంది, దీన్ని క్లియర్ గా డినోట్ చేస్తూ మనం ఈ గ్రాఫ్ ను గీయాల్సి ఉంటుంది. దీన్నే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమం. ఇది ఓన్లీ ప్రాబ్లమ్స్ గురించే, థియరిటికల్ గా అడిగే అవకాశం లేదు, క్వశ్చన్ చాలా తక్కువ అవకాశం. విడ్త్ ఆఫ్ సెంట్రల్ మ్యాక్సిమా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సెంట్రల్ మ్యాక్సిమం యొక్క విడ్త్ ఎక్కువ ఉంది, చూడండి ఎక్కువ ఉంది. దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఒక్కసారి మీరు ఈ మెటీరియల్ ఉంటుందిలే కానీ ఒక్కసారి చూడండి. ఈ సైడ్ θ ఈజ్ ఈక్వల్ +or - λ కదా. ఫస్ట్ +λ అంటేనేమో రైట్ సైడ్, -λ అంటేనేమో లెఫ్ట్ సైడ్. ఈ రెండింటి మధ్యన డిస్ట్రిబ్యూట్ అయింది. +1 కు -1 కు మధ్యన డిస్ట్రిబ్యూట్ అయింది. ఫస్ట్ మినిమా కండిషన్ ఇది. ఫస్ట్ మినిమా కండిషన్ ఏంటంటే ఇది విడ్త్ ఇక్కడ నుంచి ఎక్కడికి ఉంది? ఇటు సైడ్ ఫస్ట్ మినిమా నుంచి ఇటు సైడ్ ఫస్ట్ మినిమా వరకు ఉంది ప్రిన్సిపల్ మ్యాక్సిమా అనేది. కాబట్టి ఒక్క నిమిషం, దిస్ ఈస్ ద విడ్త్ ఆఫ్ principal maxima. It is distributed from first minima on right side to first minima of left side. మనకు ఇవి తెలుసు, ఈ యాంగిల్ తెలుసు, ఎక్కడ ఈ మినిమా ఉంటుంది అనే కండిషన్. ఈ యాంగిల్ తెలుసు, sin θ = +or - mλ అనే దాని నుంచి ఈ θ తెలుసు. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఈ విడ్త్ అంటే సెంటర్ నుంచి ఫస్ట్ మినిమా ఇటు సైడ్ ఎంత దూరం ఉంటుంది దాన్ని y అంటున్నా నేను. అదే సెంటర్ నుంచి ఫస్ట్ మినిమా ఇటు సైడ్ ఎంత దూరం ఉంటుంది దీన్ని కూడా y అంటున్నా. y + y చేస్తే 2y. దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ప్రిన్సిపల్ మ్యాక్సిమా. దిస్ ఈస్ ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసి మనం ప్రిన్సిపల్ మ్యాక్సిమా యొక్క విడ్త్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, +or - అటు సైడ్ ఇటు సైడ్ θ = sin ఇన్వర్స్ λ/e. ఓకే, ఇంకో మనకి ఇది ఫిగర్. ఇప్పుడు నేను దాని మీద చూపెట్టినా కదా, ఆ ఫిగర్. లెన్స్ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమో ఫోకల్ లెంత్ f,
ఇక్కడ నుంచి ఇక్కడికి ఫస్ట్ దానికి ఉన్న దూరం y అనుకున్నాం అనుకోండి, మనకి ఫిగర్ నుంచి ఏం తెలుస్తుంది, sin θ is equals y by distance from lens to this one, y by f. sin θ is equal y by f అంటే మనకు వచ్చిన కండిషన్ నుంచేమో ఇది ఉంది, λ/u ఉంది, దీంట్లో ఏమో y by f. ఈ రెండింటిని చేస్తే మనకు విడ్త్ ఆఫ్ ప్రిన్సిపల్ మాక్సిమా వస్తుంది. ఇది ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ కొరకు మాత్రమే దీన్ని క్యాలిక్యులేట్ చేయడం చూసుకోవాలి. విత్ దిస్ diffraction due to single slit is over. Now, okay, Fraunhofer diffraction due to circular aperture. We will see the physical phenomena in this class. Tomorrow's class we will see remaining things about this circular aperture. This is simply the same image which we see in single slit diffraction also. అక్కడ కూడా సేమ్ ఇదే కదా మనం చూసింది. ఇక్కడ w dash plane wave front incidenting on a slit AB, and to converge these wavelets coming from this slit AB, we are using a converging lens or convex lens. All the wavelets which are incidenting normally to the slit are reaching point P0 with equal path difference from the wavelet, equal path difference between the waves from the A and B. So P0 is a central bright fringe, and all the wavelets which are deviating at an angle of theta, so the dots evaithunayo theta angle toti deviate ayinayi, are meeting at a point P1. If here the if here bright fringe condition satisfies, there bright fringe occurs, otherwise dark fringe occurs. This is what we discussed while discussing diffraction due to single slit. But the difference is here this slit AB is a circular aperture. Circular aperture అంటే స్లిట్ మనకు స్క్రీన్ మీద ఇట్లా చూపెట్టగలుగుతాం, సర్క్యులర్ చూపెట్టలేం, కానీ స్క్రీన్ కు పర్పెండిక్యులర్ గా ఒక సర్క్యులర్ అపర్చర్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ప్రాక్టికల్ పర్పస్. ఎందుకు అనంటే వి యూస్ మెనీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ టెలిస్కోప్స్, మైక్రోస్కోప్స్, ట్రావెలింగ్ మైక్రోస్కోప్స్, electron microscope, like that we use many number of microscopes. మైక్రోస్కోప్ అంటే చిన్నగా ఉన్న ఆబ్జెక్ట్ ని పెద్ద చేసి చూపెడుతుంది కదా, అంత బైనాక్యులర్స్ అని యూజ్ చేస్తాం, మీరు యూజ్ చేసి ఉంటారు దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ చూడడానికి. వీటన్నిట్లలో కూడా లోపల ఏముంటాయి అంటే లెన్సెస్ ఉంటుంది. లెన్సెస్, ఆ లెన్సెస్ ఒక సర్క్యులర్ అపర్చర్ లాగా పనిచేస్తాయి. కాన్వెక్స్ లెన్సెస్, డిఫరెంట్ ఫోకల్ లెన్స్ ఉన్నటువంటి కాన్వెక్స్ లెన్సెస్, వాటి మధ్య డిఫరెంట్ డిస్టెన్స్ ఉండి వాటిని అరేంజ్ చేయడం వలనే మనకు ఆ మైక్రోస్కోప్ కావాల్సిన పర్పస్ కి యూజ్ అవుతుంది. అయితే ఈ లెన్సెస్ వలన, ప్రతి లెన్స్ వలన అదొక సర్క్యులర్ అపర్చర్ లాగా ఉండడం వల్ల మనం చూసేది ఏంటంటే ఆ లెన్సెస్ యొక్క డిఫ్రాక్షన్ ప్యాటర్న్ నే చూస్తాం మనం. ఆ లెన్సెస్ యొక్క డిఫ్రాక్షన్ ప్యాటర్న్ ని చూస్తాం మనం. కాబట్టి మనం యూజ్ చేసేటువంటి మైక్రోస్కోప్ మనం కదిలిసి స్పష్టంగా కనిపించాలి మనకి ఇమేజ్. అవర్ ఎయిమ్ ఈస్ టు సీ ఏ క్లియర్ పిక్చర్ యూజింగ్ మైక్రోస్కోప్. ఫర్ దట్ వి నీడ్ టు మినిమైజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ డిఫ్రాక్షన్. డిఫ్రాక్షన్ అంటే షార్ప్ ఎడ్జెస్ షార్ప్ గా కనిపించవు, కొంచెం బ్లడ్ కనబడుతుంది అనే కదా మనం అనుకున్నది. డిఫ్రాక్షన్ వలన అది మినిమైజ్ కావాలి అంటే సర్క్యులర్ అపర్చర్ వలన ఎట్లుంటది అనేది మనం చూడాలి. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ ఈ టాపిక్ ఒకటే తేడా, ఇక్కడ స్లిట్ అనేది సర్క్యులర్ అపర్చర్ లాగా ఉంటుంది. కాబట్టి డిస్కషన్ మొత్తం అదే ఉన్నా కూడా డైరెక్ట్ ఆ రిజల్టే వాడుకున్నా కూడా మనము ఫైనల్ గా ఫ్రింజ్ ప్యాటర్న్ ఎట్లుంటది అనేది మాత్రమే ఇక్కడ చెప్పుకోవాలి మనం. ఇంకో ఫ్రింజ్ ప్యాటర్న్ ఇట్లుంటది, ఒకసారి చూడండి క్లాస్ అయిపోతుంది. సర్క్యులర్ అపర్చర్ కాబట్టి మనకు కండిషన్స్ కూడా అంటే సర్కిల్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నాయని ఈక్వల్ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి